హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చి మిరపకాయ బజ్జీలు. నేను చెప్పినట్టు పిండిని కలిపి ట్రై చేయండి. కరకరలాడుతూ రుచికరంగా చాలా బాగా వస్తాయి. వాతావరణం కూల్గా ఉన్నప్పుడు ఇలా కారం కారంగా వేడివేడిగా బజ్జీలు వేసుకుని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక నేను మిర్చి బజ్జీని ప్రిపేర్ చేయడం కోసం 1/2 కేజీ మిర్చీలను తీసుకున్నాను. చూడడానికి చాలా బాగా పొడవుగా ఉన్నాయి కదా. చాకు పెట్టి పైనుంచి కింద వరకు కూడా చీరేసుకోవాలి. చూడండి, లోపల ఉన్న గింజలను చేయి పెట్టి తీయకుండా ఇలా స్పూన్ పెట్టి లాగేస్తూ ఉంటే మొత్తం అంతా కూడా బయటకు వచ్చేస్తాయి. ఇక్కడ నేను స్టఫింగ్ ఏం యూజ్ చేయట్లేదండి. సింపుల్గా అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. స్టఫింగ్ ఏం అవసరం లేదు. ఇవి తీసేసామంటే కారం అనేది మనకు తగ్గిపోతుంది. సో మొత్తం అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి. చూడండి ఎంత చక్కగా నీట్గా బయటకు వచ్చేసాయో అంతా కూడా. ఇలాగే అన్నీ కూడా నేను ముందుగానే ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు బజ్జీ పిండిని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్ వరకు శనగపిండిని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండిని వేసుకోండి. దీనివల్ల బజ్జీలు అనేవి కరకరలాడుతూ బాగా వస్తాయి. బజ్జీలు మంచి కలర్ రావడం కోసం 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. రుచికి తగ్గట్టుగా ఉప్పును వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ వీడియో అనేది స్కిప్ అయింది. చిటికడంతా తినే సోడా కూడా వేయండి. బజ్జీలు అనేవి పొంగుతూ వస్తాయి. వాటర్ అనేది మరీ ఎక్కువగా వేసేయకుండా కొద్దిగా వేసుకుంటూ పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా మీడియంలో కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న పిండి మొత్తాన్ని కూడా వేసేసుకోవాలండి. ఇలా పిండి వేసిన తర్వాత గ్లాస్ని ఒకసారి ట్యాప్ చేయండి. ఇలా గ్లాస్లో వేసి బజ్జీలు వేసుకుంటే చాలా సులువుగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయిని ఉంచి ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యిందా లేదా చెక్ చేయడానికి కొద్దిగా పిండిని వేసి చూడండి. వేడయ్యింది కదా. ఇప్పుడు బజ్జీలు అనేవి వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కటిగా మిరపకాయలు తీసుకొని ఇలా గ్లాస్లో పూర్తిగా ముంచి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలాగే మిగిలిన మిరపకాయలు కూడా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా మిరపకాయ బజ్జీలు తినాలనిపించినప్పుడు ఎక్కువ టైం కూడా తీసుకోదండి. చాలా సింపుల్గా అప్పటికప్పుడు 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. కారంగా కూడా ఉండదు, స్టఫింగ్ కూడా ఏం అవసరం లేదు. చాలా సింపుల్గా అయిపోతుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసేటప్పుడు 2 వైపులో కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా గరిటె పెట్టి 2 వైపులో కూడా తిప్పుతూ ఫ్రై చేసుకోండి. కలర్ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి చక్కగా వేగాయి కదా. ఇప్పుడు దీన్ని గరిటెతో తీసేసుకుందాము. చూడండి మంచి కలర్తో చక్కగా బాగున్నాయి కదా. ఇలాగే మిగిలినవన్నీ కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీన్ని టమాటో సాస్తో సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ మిరపకాయ బజ్జీ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. కొత్తగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నేను చేసిన ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.